ఇది వారాహి నవరాత్రులు అని ప్రత్యేకంగా 4 నవరాత్రులు ఉంటాయి. అందులో ఇవి గూఢ నవరాత్రులు, నిగూఢమైనటువంటి గుప్తమైనటువంటి నవరాత్రులుగా చెప్తారు. ఇందాక మా పిసుపాటి వారింటికి వెళ్ళేటప్పటికి ఆ తల్లి అక్కడ వారాహి అమ్మవారి యొక్క చిత్రపటం పెట్టుకొని ఉన్నారు. చక్కగా దీపం వెలుగుతోంది. లలితా సహస్రనామాల్లో ఓ నామం ఉంటుంది. వెనక చెప్పిన దానికి న్యాయం ఇది చెప్పిన తర్వాత చెప్తాను. అద్భుతమైనటువంటిది. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఇదే త్రిపాదూర్ధ్వ ఉదయత్పురుష పాదోస్య విశ్వాభూతాన్ని. లలితా సహస్రనామంలో ఈ నామము, పురుష సూక్తంలో ఆ మంత్రము, ఈ రెండు సమన్వయం చేయొచ్చు. ఎలా అంటే ఈ సృష్టి మొత్తం 4 నిండి ఉందండి. వ్యక్త, అవ్యక్త, మహత్, అహంకారము. ఒకటి కనిపించేది, ఒకటి కనిపించంది, ఒకటి మహత్తుతోటి కూడినటువంటిది, ఒకటి దాని యొక్క ఎంటిటీని గుర్తింపజేసేటటువంటి ఎనర్జీ. 4 జాగ్రత్తగా వ్యక్త, అవ్యక్త, మహత్, అహంకారాలు అని 4గా ఈ సృష్టి మొత్తం విభజించబడ్డది. ఇందులో అవ్యక్తం పరమేశ్వరుడు. ఆ అవ్యక్తానికి ఏదో వ్యక్తం చేయాలి అనే సంకల్పం వచ్చింది. రాగానే ఆయనలో సగభాగమై ఆయనే శక్తిగా మారిపోయాడు. ఆవిడే పరమేశ్వరి, పార్వతి, దక్షిణామూర్తి స్వరూపిణి. దక్షిణామూర్తి రాజరాజేశ్వరుడు, రాజరాజేశ్వరి. అవ్యక్తం ఆయనైతే వ్యక్తముగా ఆయనలో సగభాగమే. అమ్మవారేం ప్రత్యేకం కాదు. ఆయనకి ఆవిడకి అభేదం, నిజ తపఃఫలాభ్యాం అంటారు. అభేద స్థితి. శివానంద లహరిలో శంకర్లు చాలా అద్భుతంగా చెప్తారు. ఆ అభేదము అనేటటువంటి స్థితి మనకి సుస్పష్టంగా అక్కడ తెలుస్తుంది. మరి మహత్ ఏమిటండి? మహత్తు కూడా ఏదో ఉండాలి కదా. గణపతి మహత్తు. అహంకారం కుమారస్వామి. మొత్తం శివ కుటుంబం ఈ సృష్టి మొత్తానికి మూలం అని చెప్పారు. వ్యక్త మహదహంకారాలు అని 4. ఇందులో మనందరికీ అహంకారం ఒకటే కనిపిస్తుంది. మహత్తుని పోల్చుకోగలుగుతాం. దానిపైన ఉండేటటువంటి వ్యక్తమైన ఆ పరాత్పరి యొక్క శక్తిని మనం గుర్తించలేం. సైన్స్లో ఫోర్స్ అంటాడు, ఫీల్డ్ ఎనర్జీ అంటాడు. ఈ రెండు ఇప్పటిదాకా చూసినవాడు కానీ రుజువు చేసినవాడు కానీ ఎవడూ లేడు సైన్స్లో. ఫోర్స్ని ఏమండి నేను ఈ ఫోర్స్ని చూశానండి, ఫీల్డ్ ఎనర్జీని చూశానండి అనేవాడు ఎవడు ఉండడు. ఆకాశంలో వచ్చిందండి, ఇది పొటెన్షియల్ ఎనర్జీ, ఇది కైనెటిక్ ఎనర్జీ, ఇది మాకు హైడ్రో ఎనర్జీ, లేదు ఇది మ్యాగ్నెటిక్ ఎనర్జీ అంటూ, థర్మల్ ఎనర్జీ అంటూ రకరకాలుగా చెప్పుకోవచ్చు. ఆ ఎనర్జీ ఏమిటి అనేది చూసినవాడు ఎవడు లేడు. ఆ ఫీల్డ్స్ని గమనించగలిగిన వాడు ఎవడు లేడు. అది మొట్టమొదట పరమాత్మ నుంచి వ్యక్తమైనటువంటి శక్తి. కాబట్టి వ్యక్త, అవ్యక్త, మహత్, అహంకారం. అహంకారం దగ్గర చూడగలుగుతున్నాం. మహత్తు, వ్యక్తము, అవ్యక్తం 3 కనిపించవు. అదే ఇందాక లలితా సహస్రనామంలో మనం చెప్పుకుంది. విశుక్ర ప్రాణహరణ. విశుక్రము అంటే నేను చాలా మోడర్న్ ఇవాళ ఉండేటటువంటి దీంట్లో చెప్తాను. ఈ స్తోత్రం, ఈ చిన్న శ్లోకం గనక చదువుకుంటే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుందండి. ఈ ఒక్క శ్లోకంతో సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఏమిటి ఈ శ్లోకం అర్థం? ఈ శరీరం అంతా శుక్రశోణితమైనటువంటిదే కదా. విశుక్ర ప్రాణహరణ. విశుక్రము అంటే ఈ శుక్రములో ఉండాల్సినటువంటి తేజస్సుని చంపేటటువంటి రాక్షసుడు ఒకడున్నాడు. వాడెక్కడ? ఇదంతా మూలాధారంలో కథ. విశుక్ర ప్రాణహరణ. ఈ విశుక్రుడు అనేటటువంటి వాడి ప్రాణాన్ని హరించింది ఎవరు?
ఆ అమ్మవారి సేనాధిపతి అయినటువంటి వారాహి, ఆవిడ యొక్క మంత్రి. వారాహి వీర్యనందిత. విశుక్రం ఎప్పుడైతే నశించిందో శుక్రములో అంటే వీర్యములో ఆనందం వచ్చింది. ఈ వీర్యములో రావాల్సినటువంటి శక్తి రాగానే కామేశ్వర ముఖాలోక, కామేశ్వరీదేవి ఏం చేసింది? కోరికతో కూడి ఒక అద్భుతాన్ని సృష్టి మీద చెయ్యాలి బ్రహ్మాండాన్నంతా అనుకున్నటువంటి తల్లి ఆ నిర్గుణమైన ఆత్మతత్వం వైపు ఒకసారి దృష్టి పెట్టింది. కామేశ్వర ముఖాలోక, సమస్త కామాల్ని తీర్చే నిర్గుణ నిరాకార నిరంజన సచ్చిదానంద ఘన చిదానందుడైనటువంటి పరబ్రహ్మస్వరూపమైనటువంటి ఆ పరమాత్మ మీదకి దృష్టి తీసుకెళ్ళి పెట్టింది. కల్పిత శ్రీ గణేశ్వర, అక్కడ మహత్తత్వమైనటువంటి గణపతి పుట్టాడండి. ఈ గణపతి నుంచి మిగతావన్నీ. ఇప్పుడు మహత్ అంటే ఏమిటి అంటే, కడుపులోకి ఒక పిండం వచ్చింది. ఈ పిండానికి ఆడ మొగ అనే ఎనర్జీ తేడా ఉండదు. కొంతకాలం అయిన తర్వాత కానీ, కొద్ది సమయం అయిన తర్వాత కానీ ఆ బుడగలో ఏదో తెలియదు. ఆ బుడగలోకి వచ్చినప్పుడు ఆడైనా మొగైనా ఒకటే శక్తి కాపాడుతోంది. ఆ శక్తి వల్ల ఈ లోపల ఉండేటటువంటి కడుపులో ఉన్న బుడగ మెల్లిగా మహత్తుతోటి పెరగడం, పెద్దది కావటం, సృష్టిలోకి బయటికి రావడం, ఆ బయటికి వచ్చినటువంటిది మెల్లిమెల్లిగా అభివృద్ధి చెందుతూ అనేకమైనటువంటి వికారాలను పొందుతూ ఈ వెంట్రుకలని, కళ్ళని, ముక్కని, రకరకాలైనటువంటి ఇంద్రియాలతో కళ్ళు, ముక్కు, నాలిక, నోరు, చెవి ఇవన్నిటినీ కూడా తయారు చేసుకుంటూ సంసిద్ధమై మహత్తు వల్ల పెరుగుతూ పోతుంది. ఈ మహత్తు చెట్టులో ఉంది, పంది పిల్లలో ఉంది, కుక్క పిల్లలో ఉంది, ఏనుగు పిల్లలో ఉంది, ఎలక పిల్లలో ఉంది, కొండలో ఉంది, బండలో ఉంది, అన్నిట్లో ఉంది. ఓ సైంటిస్ట్ని పిలిచి, అయ్యా ఏమిటి ఈ రాయి అంటే, ఇది 3000 సంవత్సరాల క్రితం రాయి అండి అంటాడు. 3000 సంవత్సరాల క్రితం ఏమిటది? నిరాకారం అండి, ఆకారం లేదు. అప్పుడే ఫార్మేషన్ స్టార్ట్ అయింది. అంటే నిరాకారం నుంచి సాకారం వస్తోంది. సాకారాన్ని పట్టుకొనే ఉండడం అనేది ప్రవృత్తి, నిరాకారము దగ్గరికి చేరడం నివృత్తి. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ ప్రదేశానికి చేరడం. ఈ అహంకారం అనేది ఏం చేస్తుంది? ఆ ఎనర్జీ అమ్మవారి ఎనర్జీ నుంచి మహత్తుతోటి పెరిగినప్పుడు, ఇది మామిడి చెట్టు అండి, ఈ మామిడి చెట్టులో ఇన్ని రకాలండి, ఈ మనుషులండి, ఈ మనుషుల్లో ఇన్ని రకాలండి అని అనేక రకాలైనటువంటి శక్తులుగా ఈ సృష్టి మొత్తము ఆ శక్తే కుమారస్వామి రూపంలో అహం ప్రవృత్తితోటి అనేక రకాలుగా కనిపిస్తుంది. ఇదే మొత్తం శివ కుటుంబం. అయితే మనకు కనిపించేది ఎప్పుడూ కుమారస్వామే. మనకు కనిపించందేమిటి? వ్యక్తావ్యక్త మహత్తులు కనిపించవు. ఎలా పెరుగుతోంది ఈ శరీరం అని ఎవడూ చూడలేదు ఇప్పటిదాకా. ఇలా పెరగడానికి అవసరమైన ఎనర్జీని గుర్తించి ఏ సైంటిస్ట్ అయినా ఉంటే ఆనందించవచ్చు. మనం ఎక్కడికి ఆగిపోయాం? సైన్స్ అంతా ఎలక్ట్రాన్ గురించి మాట్లాడతాం, ఎలక్ట్రాన్ని చూసిన వాడు ఎవడు లేడు. మోస్ట్ అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ తోటి ఎలక్ట్రాన్ని చూసా అన్నటువంటి వాడు ఎవడు లేడు. ఎలక్ట్రాన్ అనేది దాని అనుభూతిని బట్టి గుర్తించి చెప్పాడు. ఆ వ్యక్తమైనటువంటి ఆసక్తినే కనుక్కోలేని వాడు అవ్యక్తమైన ఆత్మతత్వం దాకా ఎప్పుడు వెళ్ళాలి? కాబట్టి ఈ ప్రపంచంలో నేను ఏదైనా చూస్తేనే నమ్ముతానండి, నేను పరమనాస్తికుణ్ణి అనే ప్రతివాడు మూర్ఖుడే. వాడికి నిద్రపోవడానికి హక్కు లేదు. ఎందుకంటే నిద్రపోయినప్పుడు వాడు ఏది చూడలేడు కదా, చూడండి వాడు ఏది చెయ్యడు కదా. మరి అప్పుడు వాడు నిద్రపోయినప్పుడల్లా బెత్తం తీసుకొని కొట్టి లేపాలి. ఏ నాస్తికుడికి సృష్టిలో పడుకోవడానికి హక్కు లేదు. ఎందుకు? నా కంటికి కనిపించిందే నేను నమ్ముతానండి అంటే నీ కంటికి నీ నిద్ర కనిపించట్లేదు కదా, నీ బుద్ధికి, నీ ఇంద్రియాలకి, నీ మనస్సు అవన్నీ కూడా వెళ్ళి పడుకున్నాయి కదా. కనిపించనప్పుడు నువ్వు ఎలా అయినా పడుకోవడానికి హక్కు లేదు. అందుకనే మాకు వాదోపవాదాలు చేసేటప్పుడు కాస్త నాస్తికులు నా దగ్గరకు వస్తే ఇబ్బంది పడేది. అందుకే ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి ప్రశ్నలు అనేకానేకం సంధించబడతాయి వాళ్ళ మీద. వాడు ఏది చెప్పినా సైంటిఫిక్గా వాడు చూడని అనేక అంశాలని మనం అడగచ్చు.